పథకాలు మరియు కమిటీలు 1. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (CDP) కింద ఉద్యానవన రైతులకు సబ్సిడీల పంపిణీని క్రమబద్ధీకరించే లక్ష్యంతో భారత ప్రభుత్వం CDPSURAKSHA అనే సరికొత్త డిజిటల్ ప్లాట్ఫారంను ప్రారంభించింది. సంవత్సరాలుగా పంట ఉత్పత్తిలో స్థిరమైన వృద్ధితో భారతదేశ వ్యవసాయ స్థూల విలువ జోడింపు కి ఉద్యానవన రంగం గణనీయమైన సహకారం అందించిన నేపథ్యంలో ఈ చొరవ వచ్చింది. 2. 42 ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ (IADC) వార్షిక సమావేశంలో ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ 2030 నాటికి చెత్త రహిత అంతరిక్ష యాత్రలను సాధించడానికి భారతదేశం యొక్క ప్రతిజ్ఞను ప్రకటించారు. ఈ నిబద్ధత అంతరిక్ష పరిశోధన యొక్క స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రపంచ ప్రయత్నాలకు అనుగుణంగా ఉంటుంది. 3. ల్యాండ్మార్క్ సుప్రియో చక్రవర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2023లో ప్రాథమిక హక్కులలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లు పేర్కొంటూ స్వలింగ వివాహాలను మినహాయించినందుకు 1954 ప్రత్యేక వివాహ చట్టం సవాలు చేయబడింది. వివిధ మతాలకు చెందిన వ్యక్తుల మధ్య వివాహాలను చట్టం అనుమతించినప్పటికీ స్వలింగ జంటలకు ఈ నిబంధనను విస్తరించలేదు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో కీలక మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు సహా 6 సభ్యులుగా ఉన్నారు. 4. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్చి 27న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతనాల సవరణను ప్రకటించింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు మరియు మోడల్ ప్రవర్తనా నియమావళి (MCC) అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నుండి క్లియరెన్స్ వచ్చింది. 5. దేశ రాజధానిలోని అడవులను సంరక్షించడంపై దృష్టి సారించిన కమిటీకి నాయకత్వం వహించేందుకు ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి నజ్మీ వజీరిని నియమించింది. ఈ కీలకమైన సహజ వనరులను రక్షించే ప్రయత్నాలకు వివిధ ప్రభుత్వ శాఖలు పూర్తిగా సహకరించడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 6. జమ్మూ మరియు కాశ్మీర్కు చెందిన కానూయిస్ట్ అయిన బిల్క్విస్ మీర్, పారిస్లో జరగనున్న సమ్మర్ ఒలింపిక్స్లో జ్యూరీ మెంబర్గా దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక నియామకం అధికారికంగా భారత ఒలింపిక్ సంఘం (IOA) నుండి G మరియు K పరిపాలనకు ఒక లేఖ ద్వారా తెలియజేయబడింది. 7. FY24లో ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) కింద చిన్న వ్యాపార రుణాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇటీవలి ప్రభుత్వ డేటా ప్రకారం 5 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. చెల్లింపులు మొత్తం 5.20 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో 4.40 లక్షల కోట్ల నుండి గణనీయమైన పెరుగుదల. ముఖ్యంగా ఈ రుణాల లబ్ధిదారుల్లో దాదాపు 70% మంది మహిళలు. 8. భారతదేశపు అతిపెద్ద పవర్ కంపెనీ అయిన NTPC లిమిటెడ్ దాని ఫ్లాగ్షిప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్ గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ మిషన్ (GEM) యొక్క కొత్త వెర్షన్ను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమం భారత ప్రభుత్వం ప్రారంభించిన బేటీ బచావో, బేటీ పఢావో ఆడబిడ్డను రక్షించండి, ఆడపిల్లలకు చదువు చెప్పండి ప్రచారానికి అనుగుణంగా ఉంటుంది.